Hi everyone, welcome back to the Power BI ఆన్లైన్ వర్క్షాప్. ఇది మాడ్యూల్ 5 యూనిట్ 3 అండి. ఈ వీడియోలో మనము లోగో ఎలా యాడ్ చేయవచ్చు అనేది తెలుసుకుందాము. సో లాస్ట్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తున్నానండి. సో మై ఫస్ట్ పవర్ BI మోడల్ సంబంధించింది. లాస్ట్ క్లాస్ మనం కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేసాము. సో ఇప్పుడు దాని కంటిన్యూషన్ మనం లోగో అనేది క్రియేట్ చేయబోతున్నాము. Check that the manufacturer slicer visually still selected. Manufacturer slicer visually selected. From the data pane, select the logo field. From the manufacturer table, do not select the checkbox. Only select the name of the field. So ikkada emantundi, check that the manufacturer slicer visually still selected. Manufacturer. సో మనం విజువల్స్ లో ఇది మ్యానుఫ్యాక్చరర్ స్లైసర్ అండి. ఇక్కడ ఉంది ఆల్రెడీ నేమ్ మీకు కనిపిస్తుంది కదా. సో ఈ మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన స్లైసర్ విజువల్ అనేది సెలెక్ట్ అయిందా లేదా చెక్ చేసుకోమన్నారు. సో నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మన డాటా పేన్, ఇది డాటా పేన్. ఈ డాటా పేన్ లో ఈ మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన టేబుల్ ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఇందులో లోగోకి సంబంధించి సెలెక్ట్ చేసుకోమన్నారు. అంతేగాని చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోమలేదు, ఓన్లీ లోగో మాత్రం సెలెక్ట్ చేసుకోమన్నారు. నేను లోగో సెలెక్ట్ చేశాను. ఓకే. Then from the ribbon, select the column tools tab and choose the data category drop down. From the ribbon అంటే ఇక్కడ ఇది మన ribbon బాక్స్ అండి. ఇందులో రిబ్బన్లలో కొత్తగా ఇక్కడ ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో కాలమ్ టూల్స్ అనేది ఎనేబుల్ అయింది. ఈ కాలమ్ టూ ఎనేబుల్ అయిన తర్వాత ఇందులో మనకి డాటా కేటగిరీ, సో డాటా కేటగిరీ డ్రాప్ డౌన్ చూడమన్నారు. సో ఇక్కడ డాటా కేటగిరీ అన్ కేటగిరీ ఉంది. దెన్ సెలెక్ట్ ఇమేజ్ URL, సెట్టింగ్ the data category property to image URL help Power BI understand that the data in this field is URL, so it can render the image in the report. సో ఇక్కడ మనము ఇమేజ్ URL సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి డాటా అక్కడ ఇమేజ్ లో ఉన్నది ఏంటంటే ఆ లోగోలో ఉన్నది ఇమేజెస్ URL అనమాట. ఆ URL సంబంధించి మనకు హెల్ప్ చేస్తుందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ విత్ ది స్లైసర్ విజువల్ సెలెక్టెడ్, drag and drop the logo field from the manufacturer table to below the manufacturer column in the field box in the visualization pane. సో ఇప్పుడు మనం ఏం చేయమంటారంటే విత్ ది స్లైసర్ విజువల్ సెలెక్టెడ్. ఓకే, స్లైసర్ విజువల్ సెలెక్ట్ అయి ఉంది. నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ది లోగో ఫీల్డ్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చర్ టేబుల్. డ్రాగ్ అండ్ డ్రాప్ లోగో ఫీల్డ్ అంటే ఇదండి. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ టేబుల్ ఉందా, ఈ మ్యానుఫ్యాక్చర్ టేబుల్కి వెళ్ళి ఈ లోగో ఫీల్డ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయమంటుంది. ఎక్కడ డ్రాప్ చేయమంటుంది? డ్రాగ్ అండ్ డ్రాప్ ఫ్రమ్ ది మ్యానుఫ్యాక్చర్ టేబుల్ టు బిలో ది మ్యానుఫ్యాక్చరర్ కాలమ్ ఇన్ ద ఫీల్డ్ బాక్స్ ఇన్ ద విజువలైజేషన్ పేన్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ కాలమ్స్ ఇప్పుడు విజువలైజేషన్ పేన్ ఉందా, ఇది విజువలైజేషన్ ఫీల్డ్. ఇందులో ఫీల్డ్ కాలం అంటే ఇక్కడ వస్తుంది చూడండి. ఈ ఫీల్డ్ కాలంలో మ్యానుఫ్యాక్చరర్ కాలం కింద ఈ లోగో ఫీల్డ్ ని మనం డ్రాప్ చేయమంటుంది. సో ఇక్కడ లోగో ఫీల్డ్ ఇది సెలెక్ట్ చేసి మ్యానుఫ్యాక్చరర్ కింద కాలంలో డ్రాప్ చేయమంటుంది. ఇప్పుడు డ్రాప్ చేశాను. దెన్ డ్రాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ కాలం ఉంది, లోగో కాలం ఉంది. బట్ మనకి రెండు అవసరం లేదు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇస్తుందో చూద్దాము. దెన్ ఫిఫ్త్ వచ్చేసి సెలెక్ట్ ది ఇంట్ క్రాస్ ఎక్స్ టు ది రైట్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరర్ ఫీల్డ్ ఇన్ ద బాక్స్ సో దట్ ద లోగో ఫీల్డ్ రీప్లేస్ ఇట్. సో ఆల్రెడీ మనకి ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్స్ లో ఒకటి మ్యానుఫ్యాక్చరర్ ఫీల్డ్ ఉంది, రెండు లోగో ఫీల్డ్ ఉంది కదా. సో మ్యానుఫ్యాక్చరర్ సంబంధించిన ఇక్కడ క్రాస్ సింబల్ దగ్గర క్లిక్ చేయమంటున్నారు. దెన్ అక్కడ క్రాస్ సింబల్ క్లిక్ చేస్తే మనకు మ్యానుఫ్యాక్చరర్ సంబంధించింది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు ఓన్లీ లోగో ఫీల్డ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఫిఫ్త్ పాయింట్ అయిపోయిందండి. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి రీసైజ్ అండ్ మూవ్ ద విజువల్స్ యాజ్ నీడెడ్. సో రీసైజ్ అండ్ మూవ్ ద విజువల్స్ యాజ్ నీడెడ్ అంటే ఇప్పుడు ఇది మనకి స్పేస్ కొంచెం కావాలనుకుంటే సైజ్ తగ్గించుకోవచ్చు, రీసైజ్ చేసుకోవచ్చు. మనకి ఎంత అవసరం ఉంటుందో అంత దాని ప్రకారం మనం రీసైజ్ చేసుకోమని సజెషన్ చేస్తుంది. కొంచెం ఇప్పుడు నేను ఇదిగా మనకు వచ్చేసి
వ్యాన్ అస్లెస్ లిమిటెడ్ ఇది సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 7th పాయింట్ వచ్చేసి సెలెక్ట్ ద వ్యాన్ ఆర్స్డెల్ లిమిటెడ్ లోగో ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ స్లైసర్ రిజల్ట్ ఫిల్టర్ ఆల్ ద అదర్ విజువల్స్. సో ఆల్రెడీ మనకి సో ఇక్కడ మైనర్ విజువలైజేషన్లో సో నేను ఇప్పుడు వ్యాన్ అస్లెస్ లిమిటెడ్ సంబంధించిన లోగోని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆటోమేటికల్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి చేంజెస్ చేయడం కోసం అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ది సమ్ ఆఫ్ రెవెన్యూ బై ఇయర్ విజువల్. సమ్ ఆఫ్ రెవెన్యూ బై ఇయర్ విజువల్ అంటే ఇదండి. సో ఈ సమ్ ఆఫ్ రెవెన్యూ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత 9th పాయింట్ వచ్చేసి ఫ్రమ్ ద విజువలైజేషన్ పెయిన్ సెలెక్ట్ ద లైన్ అండ్ క్లస్టర్ కాలమ్ చార్ట్ టు చేంజ్ ద విజువల్ టైప్. సో మనకి విజువలైజేషన్ పెయిన్లో ఈ విజువలైజేషన్ పెయిన్లో మనకి క్లస్టర్ కాలమ్ చార్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి లైన్ అండ్ క్లస్టర్ కాలమ్ చార్ట్ మీద క్లిక్ చేయమన్నారు. అప్పుడు ఆటోమేటికల్లీ మన విజువల్ వచ్చేసి క్లస్టర్ కాలమ్ చార్ట్గా చేంజ్ అవుతుంది అంటున్నారు. సో మనం నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ ఫ్రమ్ ది డాటా పెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ ది పర్సంటేజ్ గ్రోత్ ఫీల్డ్ ఫ్రమ్ ద సేల్స్ టేబుల్ టు ది లైన్ వై యాక్సిస్ బాక్స్. సో మళ్ళీ ఇప్పుడు మనము సేల్స్ టేబుల్లో ఉన్న ఈ పర్సంటేజ్ గ్రోత్ ఫీల్డ్ ఉందా, ఈ పర్సంటేజ్ గ్రోత్ ఫీల్డ్ని మనము ఈ వై యాక్సిస్ లైన్ వై యాక్సిస్ మీద డ్రాప్ చేయమన్నారు. సో లైన్ వై యాక్సిస్ డ్రాప్ చేయగానే మనకి ఇక్కడ లైన్ షాట్ వచ్చేసి చూడండి మనకి ఇమేజ్లో చూపించిన విధంగా చేంజెస్ జరిగిందనమాట. అంటే లైన్ ఇంక్రీజ్ నుండి డిక్రీజ్కి ఏ విధంగా పెరిగింది అని ఇక్కడ చూపించడం జరుగుతుంది లైన్ అనేది. తర్వాత నెక్స్ట్ దిస్ ప్రొవైడ్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ ద రెవెన్యూ అండ్ గ్రోత్ ఓవర్ టైమ్. సో ఈ లైన్ మనం ఏం చేస్తుంది, మనకు ఒకటి రిప్రజెంటేషన్ ఇస్తుంది ఓవర్ టైంలో గ్రోత్ ఏ విధంగా వచ్చింది, రెవెన్యూ గ్రోత్ ఏ విధంగా వచ్చిందని ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గేజ్ విజువల్స్. వచ్చేసి నౌ లెట్స్ సెలెక్ట్ ది సమ్ ఆఫ్ రెవెన్యూ కార్డ్ విజువల్స్ టు సమ్ ఆఫ్ రెవెన్యూ కార్డ్ విజువల్. సో వీ కెన్ చేంజ్ ఇట్ టు ది గేజ్ విజువల్స్. సో ఇక్కడ ఈ సమ్ ఆఫ్ రెవెన్యూ ఇది చూసారా, ఈ పర్టికులర్ కార్డుని ఇది రెవెన్యూ కార్డ్ అంటాం మనము. సో ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రమ్ ద డాటా పెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ ది ప్రీవియస్ ఇయర్ సేల్స్ ఫీల్డ్ ఫ్రమ్ ద సేల్స్ టేబుల్ టు ది టార్గెట్ వాల్యూ ఇన్ ద విజువలైజేషన్. సో ఇక్కడ ఏమంటున్నారు మళ్ళీ ఒకసారి చదువుకోండి. ఒకసారి మనకు కూడా చదువు క్లారిటీగా అర్థమవుతుంది. మళ్ళీ ఫ్రమ్ ద డాటా పెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ PY సేల్స్ ఫీల్డ్ ఫ్రమ్ ద సేల్స్ టేబుల్ టు ది టార్గెట్ వాల్యూ ఇన్ ద విజువలైజేషన్. సో ఇప్పుడు మనం ఇక్కడ గేజ్కి సంబంధించి కార్డు సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ కార్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు సేల్స్ టేబుల్లో PY సేల్స్ అని ఉందా, ఈ PY సేల్స్ సంబంధించింది మనని ఈ PY సేల్స్ సంబంధించిన దాన్ని టార్గెట్ వాల్యూలో ప్లేస్ చేయమంటున్నారు. ఏ టార్గెట్ వాల్యూలో, సో ఇక్కడ పాయింట్ 1 ప్రకారం మనం ముందు ఈ కార్డుని గేజ్ కార్డుగా చేంజ్ చేయాలి. గేజ్ కార్డుగా చేంజ్ చేయాలంటే ఇక్కడ గేజ్ ఆప్షన్ ఉంటుంది చూడండి విజువలైజేషన్లో. సో గేజ్ కార్డుగా నేను చేంజ్ చేయడం జరిగింది. వన్స్ గేజ్ కార్డుగా చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి సెకండ్ పాయింట్ ఏం చెప్తుంది, డేటా పాయింట్లో ప్రీవియస్ ఇయర్ సేల్స్ సంబంధించిన దాన్ని టార్గెట్ వాల్యూలో డ్రాప్ చేయమంటుంది. సో ప్రీవియస్ ఇయర్ సేల్స్ ఇది, ఇక్కడ టార్గెట్ వాల్యూ ఉంది, ఇక్కడ టార్గెట్ వాల్యూను నేను పేస్ట్ చేశాను. అప్పుడు మనకి గేజ్ వాల్యూకి సంబంధించి డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఈ విధంగా రిపోర్టు. ఇది గేజ్ వాల్యూ అండి. Resize and move the visuals as needed. Now we can compare revenue with the target. సో మనం ఈ ఇమేజ్ చూపించినట్టు నేను చేంజ్ చేస్తానండి. ఒక నిమిషం.
సో ఇప్పుడు ఈ ఇమేజ్ చూపించిన విధంగా సమ్ ఆఫ్ రెవెన్యూ అండ్ ప్రీవియస్ ఇయర్ సేల్స్, సమ్ ఆఫ్ రెవెన్యూ అండ్ ప్రీవియస్ ఇయర్ సేల్స్ అండ్ గ్రోత్కి సంబంధించింది కంపేర్ చేసుకోవడానికి మనకు ఇక్కడ ఈజీగా ఉంది. నెక్స్ట్ we will select the colors for the visuals. Next we will select the colors for the visuals. Select the gauge visual. Select the gauge visuals. Okay. From the visualization pane select the format visual tab. Okay. Format visual tab select chesamu. Next expand the color section. Expand the color section. Okay. Select the drop down for fill color. Select the drop down for fill color. Okay, so we have plenty of options and notice you can pick a color from the default color planet to pick more colors. No need to make a change here because the next step will standardize all the report color easily. సో ఇక్కడ జస్ట్ మనకి ఏంటంటే కలర్కి సంబంధించి చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉందని మాత్రమే చెప్తున్నారు. దాన్ని బట్టి మీరు ఏమైనా కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు డిఫాల్ట్ కలర్ నుండి ఇట్లా అని అంటున్నారు. బట్ ప్రస్తుతానికి అయితే ఏం చేంజ్ చేయకని చెప్పి సజెషన్ కూడా చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 8th పాయింట్ వచ్చేసి ఎన్ష్యూర్ దట్ ద గేజ్ యూజువల్లీ స్టిల్ సెలెక్టెడ్. సో గేజ్ యూజువల్లీ సెలెక్ట్ చేసింది, నో ప్రాబ్లం. ఫ్రమ్ ద రిబ్బన్ సెలెక్ట్ ది వీవ్ ట్యాబ్ అండ్ చూస్ ద డ్రాప్ డౌన్ ఆరో విత్ ఇన్ ది థీమ్ మెనూ. ఫ్రమ్ ద రిబ్బన్ సెలెక్ట్ ది వ్యూ ట్యాబ్. ఇక్కడ మనకు రిబ్బన్ అంటే ఈ పోర్షన్ అండి. ఇందులో వ్యూ ట్యాబ్ క్లిక్ చేశాను. వ్యూ ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత చూస్ ద డ్రాప్ డౌన్ యారో విత్ ఇన్ ది థీమ్ మెనూ. సో మనకి డ్రాప్ డౌన్ ఆర్లో ఇక్కడ థీమ్ మెనూ ఎక్కడ ఉందో చూడండి. సో ఇది థీమ్ మెనూ అనమాట. ఇక్కడ డ్రాప్ డౌన్ అంటే ఇది. సో ఇందులో ప్లెంటీ ఆఫ్ సంబంధించిన థీమ్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి, కలర్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. దెన్ సెలెక్ట్ ద టెంపరేచర్ థీమ్. దెన్ సెలెక్ట్ ద టెంపరేచర్ థీమ్ అని చెప్పి చెప్తుంది. సో మనకి ఇక్కడ ఇందులో ఉన్న థీమ్స్లలో టెంపరేచర్ థీమ్ ఏడుందో చూడండి. సో మనం నేమ్ మీద అక్కడికి వెళ్ళగానే అక్కడ కనిపిస్తుంది. ఇది టైడిల్, ఇది ఫ్లైట్, ఇది కోపైలట్ డిఫాల్ట్, ఇది సన్సెట్. ఇక్కడ టెంపరేచర్ థీమ్ ఉంది. సో టెంపరేచర్ థీమ్ సెలెక్ట్ చేసుకోమంది. సో టెంపరేచర్ థీమ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. నోటీస్ దట్ the colors on all the visuals are updated. Feel free to try the other out of the box themes. Now that we covered adding logos to the manufacturer slicer, changed the cluster column chart, adapted the card visual to gauge and looked through report theme, in the next unit we will cover the application of custom report theme. So ఇక్కడ వరకు మనము ఈ చాప్టర్లో లోగోకి సంబంధించింది ఎలా యాడ్ చేయాలో చూసాము. గేజ్కి సంబంధించింది మనం విజువలైజేషన్ ఎలా అప్డేట్ చేయవచ్చో చూసాము. తర్వాత థీమ్స్ అనేది ఏ విధంగా అప్డేట్ చేయవచ్చో చూసామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.